పవన్ జాతకంలో లోపం, ఎన్నికలకు ముందు వేణుస్వామి బాంబ్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి పీక్స్ కు చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తు అయితే కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలపై మాత్రం విపరీతమైన ఆసక్తి నెలకొందంటున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో టాప్ లో ఉంటుంది పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తారని ఆయన అభిమానులు, జన సైనికులు ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. మరోపక్క పవన్ కి ఓటు వేయమని టీడీపీ నేత వర్మ అభిమానులు చెబుతున్నట్లు కొన్ని వీడియోలు వైరల్ గా అవుతున్నాయి. ఇదే సమయంలో జబర్దస్త్ నటుల నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు పలువురు సినీ కళాకారులు పిఠాపురంలో పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. మరోపక్క పిఠాపురం ప్రజలు స్థానికులకే పట్టం కడతారని, సీఎం రిలీఫ్ ఫండ్ కాగితాలపైన, చిన్న చిన్న పనులకు సంబంధించిన పేపర్స్ పైన సంతకాలు కావాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి కొని తెచ్చుకోరని వైసీపీ నేతలు చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ స్థాయిలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా అక్కడ పిఠాపురానికి సంబంధించిన చర్చ జరుగుతుందని చెప్పిన అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జాతకంపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అవును, ఏపీలో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ మొదలవ్వడం, రాజకీయం వాతావరణం తీవ్రం వేడెక్కడం వంటి కీలక సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా అవి పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కు సంబంధించి కావడం, అవి కాస్త నెగిటివ్ గా ఉండడంతో ఆ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, అతడి జాతకంలో అటువంటి యోగం లేదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ సీఎం కాడు అని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. 2019 ఎన్నికల సమయంలో కూడా పవన్ గెలవడని చెప్పినట్లుగా వేణుస్వామి క్లారిటీ ఇస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో మోసపోవడం ఖాయమంటూ మరో బాంబు పేల్చారు వేణుస్వామి. అందుకు గల కారణాలు వివరిస్తూ గ్రహాల రీత్యా వీళ్ళిద్దరిని ప్రతికూల ప్రభావం ఉన్న నక్షత్రాలని, చంద్రబాబుది పుష్యమి నక్షత్రం అయితే పవన్ది ఉత్తరాషాఢ నక్షత్రం అని, ఈ రెండింటికి అసలు పొత్తు కుదరదని, అందుకే వీరి జాతక ప్రభావం వల్ల పొత్తు కూడా పెద్దగా ప్రభావాన్ని చూపే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.